కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. మొత్తం 3 సీట్లలో పోటీ చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. అయితే ముగ్గురి పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముగ్గురు సీనియర్ నేతలను పరిశీలించింది. ఇవాళ రేపు ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సీఎం రమేష్తో పాటు కనకమెడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీలుగా కొనసాగారు. తాజాగా వీరి పదవీకాలం ముగిసిందే. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు ఓటింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోనున్నారు. దీంతో వైసీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 8న ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒక్కో సీటుకు 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి. 3 స్థానాలు గెలవాలంటే 132 మంది అవసరం. వైసీపీకి ఇంతకు మించే బలమున్నా దాదాపు 25 మంది టికెట్ దక్కని వారున్నారు. కాబట్టి వాళ్లలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే అనుమానం ఉంది. అటు స్పీకర్ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. గంటా రాజీనామా ఆమోదించారు. టీడీపీ, జనసేన, వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక్కో ఎంపీకి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.